పోసాని కృష్ణమురళి అరెస్ట్ సినీ, రాజకీయ వర్గాల్లో కలకలం. సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత పోసాని కృష్ణమురళి అరెస్ట్ కావడం సినీ, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పలు కేసుల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు అతన్ని వెంబడిస్తుండగా, బెయిల్ కోసం చేసిన ప్రయత్నాలు వరుస ఆటంకాలకు గురవడంతో ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. బెయిల్పై సందిగ్ధత. పోసాని కృష్ణమురళి బెయిల్పై బయటికి వస్తారా లేదా? మరిన్ని కేసులు అతన్ని చుట్టుముడతాయా? అన్న ప్రశ్నలు వైసీపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. కులాలు, రాజకీయ పార్టీల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారంటూ అన్నమయ్య జిల్లాలోని జనసేన నేత ఓబుళవారిపల్లి పోలీస్ స్టేషన్లో పోసానిపై ఫిర్యాదు నమోదైంది. అరెస్ట్ వివరాలు. పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్కు నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా ఫిబ్రవరి 26న హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఆయన నివాసంలో పోసానిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం రైల్వే కోడూరు జైల్లో హాజరుపరిచిన పోలీసులు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించడంతో పోసానిని రాజంపేట సబ్ జైలుకు తరలించారు. బెయిల్ అడ్డంకులు. పోసానిపై రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కేసులు నమోదు కావడంతో పోలీసులు తరచూ ఆయన్ను వేరే ఏరియాలకు తరలించాల్సి వచ్చింది. ఆయనపై కొన్ని కేసుల్లో కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో విడుదల అవుతారని అందరూ భావించారు. కానీ గుంటూరు సిఐడి పోలీసులు పీటీ వారెంట్ జారీ చేయడంతో బెయిల్ ఆశలు ఆవిరయ్యాయి. భావోద్వేగం వ్యక్తం చేసిన పోసాని. బెయిల్ కోసం పోసాని కృష్ణమురళి కోర్టు ఎదుట భావోద్వేగానికి గురై కన్నీటి పర్యంతమయ్యారు. తన ఆరోగ్యం క్షీణించిందని, 2 సర్జరీలు చేయించుకున్నానని, స్టంట్లు వేసుకున్నానని తెలిపారు. భార్య, పిల్లలు ఉన్నారంటూ కోర్టులో ఆవేదన వ్యక్తం చేశారు. బెయిల్ మంజూరు కాకపోతే ఆత్మహత్యే శరణ్యమని పోసాని వాపోయారు. మంగళవారం గుంటూరు 6వ అదనపు జూనియర్ సివిల్ కోర్టు సిఐడి కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. వైద్య పరీక్షల అనంతరం సిఐడి అధికారులు పోసానిని కార్యాలయానికి తరలించారు. సినీ ప్రముఖుల విమర్శలు. పోసాని వ్యవహారశైలి పట్ల సినీ ప్రముఖులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆయన స్వభావమే సమస్యలకు కారణమని వ్యాఖ్యానిస్తున్నారు. ప్రముఖ నిర్మాత, నటుడు అశోక్ కుమార్ ఇటీవల ఓ న్యూస్ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పోసాని అధికారంలో ఉన్నప్పుడు హద్దులు దాటి మాట్లాడారని అన్నారు. పరుచురి బ్రదర్స్ వద్ద పనిచేసిన నాటినుంచి పోసానితో పరిచయముందని, రాజకీయ విమర్శలపై పలుమార్లు సూచనలు చేసినా వినలేదని తెలిపారు. పదవుల కోసం వ్యక్తిత్వాన్ని కోల్పోవద్దని, పార్టీ అండ ఉందని ఊగిపోవద్దని అశోక్ కుమార్ హితవు పలికారు. ప్రస్తుతం ఈ పరిణామాలపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ నడుస్తోంది.